బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి లంచ్ చేశారు. ఆయన సమావేశానికి కేటీఆర్, కవిత, హరీష్ రావు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్సీలకు అలాగే ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్. రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అధినేత కేసీఆర్ పాల్గొన్నారు, హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ జరిగాయి, ఆ ఫెయిల్యూర్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ప్రభుత్వం విఫలమైంది, ఏ అంశాలకు సంబంధించి ఏ స్థాయిలో విఫలమైంది, ఒకవేళ మనం కనుక ప్రభుత్వంలో ఉండుంటే ఎటువంటి పథకాలను తీసుకువెళ్లే వాళ్ళం, దాంతోపాటు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి, వాటితో పాటు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ఎవరెవరు మాట్లాడాలి, ఏ సందర్భాల్లో ఎటువంటి పాయింట్ని రైజ్ చేయాలి. ఎందుకంటే గతంలో మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళు కావచ్చు, అంటే విద్యుత్ శాఖతో మొదలుపెట్టి ఇటు కీలక శాఖలకు, ఆర్థిక శాఖతో పాటు కీలక శాఖలకు సంబంధించి వచ్చే ఇష్యూస్ మీద ప్రభుత్వం ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా శాఖల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఏ అంశాల మీద ఎలా వెళ్ళాలి, దాంతోపాటు అదిగో మీరు చూడొచ్చు ముందున కొన్ని పేపర్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని అంశాలను నోట్ చేసుకుంటున్నారు. అక్కడ మాజీ మంత్రులు కూడా వాళ్ళు కావచ్చు, లేకపోతే స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పాయింట్ని నోట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఎలా వెళ్ళాలి, ఏ అంశాల మీద ఎవరెవరు మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అంశానికి సంబంధించి కూడా ఆయన డైరెక్షన్స్ ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఆయన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఎంతసేపటి నుంచే సమావేశం జరుగుతోంది, ఏ అంశాల మీద సమావేశం జరుగుతుంది ప్రధానంగా? సచిన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క ఎల్పీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక ఎర్రవెల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలపై చర్చ తీసుకురావాలి అంటే గతంలో లగచర్ల ఘటన కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో ఎట్లా ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎటువంటి అంటే సమస్యలతో ప్రభుత్వం ప్రజలకు నేరుగా వెళ్ళలేకపోతుంది, సమస్యలు కూడా ఎక్కడెక్కడ గాలి వదిలేసిందని ఇప్పటికే మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఆయన లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఎంతసేపటి నుంచే సమావేశం జరుగుతోంది, ఏ అంశాల మీద సమావేశం జరుగుతుంది ప్రధానంగా? సచిన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క ఎల్పీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక ఎర్రవెల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలపై చర్చ తీసుకురావాలి అంటే గతంలో లగచర్ల ఘటన కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో ఎట్లా ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎటువంటి అంటే సమస్యలతో ప్రభుత్వం ప్రజలకు నేరుగా వెళ్ళలేకపోతుంది, సమస్యలు కూడా ఎక్కడెక్కడ గాలి వదిలేసిందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా రుణమాఫీ విషయంలో కావచ్చు, ఏ అంశంలో చూసుకున్నా కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా ఈ సవాల్ను స్వీకరించడం లేదని చెప్పి ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సవాల్ను రేపు జరగబోయేటువంటి ఎల్పీ సమావేశం, రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు గజ్వేల్ ఫామ్ హౌస్ లో దిశానిర్దేశం చేయడానికి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా ఇక్కడ పిలుచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్, మహేష్, రేపు ఎటువంటి అంశాలు, ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, ఇటు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా, కేసీఆర్ హాజరవుతారా, ఎటువంటి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో, మరి ముఖ్యంగా ఈరోజు మీటింగ్లో? ఖచ్చితంగా సజన్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను విమర్శించుకుంటూ వెళ్తున్నారు. సంవత్సరం కాలం పాటు ఎటువంటి ప్రోగ్రామ్ లోకి కేసీఆర్ రావడం లేదంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా ఎదురుదాడి తీరుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా రేపు వస్తాడని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా నమ్ముకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎండగడుతున్న పరిస్థితి ఉంది. సంవత్సరం కాలం పాటు ఇచ్చిన 6 గ్యారెంటీలు విఫలం చెందింది కాంగ్రెస్ పార్టీ.
ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తేనే ఈ యొక్క సమస్యల పరిష్కార దిశగా అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రేపు ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడనే ఆశాభావం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పాము దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈ యొక్క దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సచిన్. రైట్, ఇప్పటికే విద్యుత్తో పాటు కాళేశ్వరం ఇలా చాలా అంశాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చుట్టూ ఉన్నాయని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రస్తుతం ఈ వివాదాలు కావచ్చు, వీటికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపే అసెంబ్లీకి వచ్చి ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా వీటి మీద? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ పెట్టింది, దీంతో పాటు దాన్ని విచారణ ముందుకు తీసుకెళ్తోంది. ఇటు అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇటు కేసీఆర్ నేరుగా వచ్చి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ముందుగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా సది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే ఒక లగిచర్ల ఘటనకు ఫార్మా కంపెనీలకు ఎటువంటి అయితే రైతులు తిరగబడ్డారో ఆ అంశం కావచ్చు, మూసి సుందరగిన్న కావచ్చు, ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి ఇప్పటికే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 50% వరకు ఈ యొక్క రుణమాఫీ జరగకపోవడం, ఈ యొక్క ప్రజల్ని అంటే రైతులను ఆందోళన పరిస్థితి పట్టే పరిస్థితిని తప్ప ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు భరోసా విషయంలో కావచ్చు 15,000 ఇచ్చినా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. గతంలో మాట ఇచ్చారు మేనిఫెస్టోలో, ఇప్పటి వరకు పూర్తి కాకపోవడాన్ని ప్రజలను వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వీటిపై అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. వీటిపై ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా ముందుకెళ్లాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ఒక ఎమ్మెల్సీలకు ఇటు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి. ఎందుకంటే ఆతితూచి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎట్లా వేసే అడుగు జాగ్రత్తగా వేయాలని చెప్పి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది సచిన్. రైట్ మహేష్, రేపు ఎన్ని గంటలకి అంటే రేపే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగే మధ్యలో ఆయన సడన్గా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా చూసాం ఆయన ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన సందర్భానికి సంబంధించి. సో ఈసారి కూడా అటువంటి సినారియో ఉండబోతోందా, లేకపోతే రేపటి నుంచి జరిగే సమావేశాలకు ఫస్ట్ డే నుంచి ఆయన హాజరు కాబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ కు అందరినీ పిలుచుకొని మాట్లాడుకునే సందర్భాలు చూస్తుంటే ఖచ్చితంగా మీరే రావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ ని ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజలను వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ బయటికి రావాలని చెప్పి ఇప్పుడు పాటల రూపంలో కూడా కేసీఆర్ రావాలి, మళ్ళీ రావాలి, సారే రావాలనే ఉద్దేశం కొద్దీ ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులుగా చేసినటువంటి ఒక 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖలపై మంచి పట్టుంది. వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం కాలం పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంటే ముందుకెళ్లాల్సి వెళ్తుంది. కానీ ఈ యొక్క ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఇక అన్యాయం చేస్తూ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఎండగట్టాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో తన అందరికి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సజన్. రైట్, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ అంశానికి సంబంధించి. ఆయన కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇటు కేటీఆర్